హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ అండ్ మాన్వి వరల్డ్. ఈరోజు మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే రాగి ఇడ్లీ మినపప్పుతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ నేను 2 కప్పుల రాగులు తీసుకున్నాను. 2 కప్పుల రాగులకు 1 కప్పు గుండు మినపప్పు తీసుకున్నానండి. చూడండి. నెక్స్ట్ రాగులను ఒక బౌల్లో వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. అదేవిధంగా మినపప్పుని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ రెండింటిని ఒక 4-5 గంటలు నీళ్ళలో బాగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీలో లేదా గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నాను నేనైతే. అలా మొత్తం వాటిని మెత్తగా రుబ్బేసుకొని రాత్రంతా పులియబెట్టేసుకోవాలి. చూడండి నా మిశ్రమం ఎలా అయిందో. ఫర్మెంటేషన్ ప్రాసెస్ చాలా బాగా జరిగింది ఇక్కడ. ఇలా రావడం వల్ల ఇడ్లీ కూడా మెత్తగా మృదువుగా తయారవుతుంది మనకి ఇక్కడ ఇలా చేయడం వల్ల. తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ విధంగా రెడీ అయిన మిశ్రమాన్ని మన ఇడ్లీ పాత్రలలో కొద్దిగా ఇడ్లీ పాత్రకి కొద్దిగా నూనె రాసి లేదా నెయ్యి రాసి కొద్దిగా పిండి వేసి మన ఇడ్లీ ప్లేట్లో ఫిల్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ అన్ని ప్లేట్లు ఫిల్ చేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మీద ఇడ్లీ కుక్కర్లో ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ విధంగా ఆవిరి అయితే మనకి ఎంతో రుచికరంగా ఉండే మన రాగి ఇడ్లీ రెడీ అవుతుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో ఇక్కడ. మీకు ఈ రాగి ఇడ్లీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ రాగి ఇడ్లీ ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.